హాయ్ గైస్, అంతా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చికెన్ పచ్చడి అయితే చేసేద్దాం. చికెన్ పిక్కల్ చాలా ఈజీ. నేను చేసే విధానంగా మీరు చేస్తే చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, వీడియోకి లైక్ ఇవ్వండి. ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. 3 టైమ్స్ శుభ్రంగా కడిగి తీసుకోవాలి. లాస్ట్లో కొంచెం నిమ్మరసం వేసి కడిగి తీసుకుంటే నీ స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నానండి. ఎందుకనేదో చెప్తాను. బాగా మిక్స్ చేసి పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నె అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం చికెన్ కలుపుకొని పెట్టుకున్నాం కదా, అది వేసుకొని ఆయిల్ కూడా వేయకూడదండి. ఆయిల్ అసలు వేయకూడదు, అవే మగ్గిపోతాయి. వాటర్ ఉంటాయి కదా చికెన్లో, మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. 15 మినిట్స్ తర్వాత వాటర్ అనేవి బయటకు వస్తాయి, చూపిస్తాను చూడండి. వాటర్ వచ్చాయి కదండి, ఆ వాటర్ అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. వాటర్ మొత్తం అయిపోవాలండి. వాటర్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. చికెన్ మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత చికెన్ పీసెస్ అనేవి వేసుకుని బాగా ఫ్రై చేయాలండి, గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు. చూసారు కదా, గోల్డెన్ షేడ్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి చికెన్ పీసెస్వి. ఇప్పుడు ఆయిల్లో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు. ఫ్రెష్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 రెమ్మలు కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ పీసెస్ వేపుకున్నాం కదండి, అవి కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత 5 మినిట్స్ ఫ్రై చేసి సాల్ట్ అయితే వేసుకున్నాను నేను. రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. అలానే రుచికి సరిపడా కారం కూడా వేసుకున్నాను నేను. స్టవ్ ఆపేసుకోవాలండి కారం వేసుకున్నప్పుడు.
లేదంటే నాలా పొంగిపోతుంది. నేను స్టవ్ ఆపడం మర్చిపోయాను. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి మసాలా అయితే వేసుకోవాలండి. నేను ఇది ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకున్నాను. ఈ మసాలా ఎలా అనేది నేను ఫోటో పెడతాను. ఈ ఫోటోలో ఉన్నాయన్నీ ద్వారగా వేపుకుని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద నుంచి దింపేయాలండి కిందకి. అది పూర్తిగా చల్లారిపోయేంత వరకు వెయిట్ చేయాలి. 3 మీడియం సైజ్ లెమన్స్ అయితే తీసుకున్నాను. లెమన్ జ్యూస్ తీసుకోవాలండి. ఇప్పుడు నేను గ్లాస్ కంటైనర్లోకి అయితే తీసుకుంటున్నాను చికెన్ పికిల్ని. ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉంటుందండి గ్లాస్ కంటైనర్. లెమన్ జ్యూస్ ఇప్పుడు వేసేసుకోవాలి. పూర్తిగా చల్లారనివ్వకూడదండి, కొంచెం గోరువెచ్చగా ఉండాలి. 5 days తర్వాత తీసుకోవాలి బయటికి. 5 days తర్వాత తీసుకుని లంచ్లో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.